రాష్ట్రంలో సాధించిన ఎన్నికలు లోక్సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అమరావతి ఉద్యమానికి నడిచినవు అంతిమ విజయానికి నువ్వు నాన్ని వగినవు కూడి ముద్ద పెద్ద కదిలరా నీ వెంట జగమే చూడంతా అందుకే మేమంతా నీ వెంటన్నాయే దాదాపుగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కందుకూరు నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది. ఆ తరువాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కాకుండా బాబు గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పదవి రానప్పటికీ కూడా ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడికి కానీ కార్యకర్తలకు కానీ మనం ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు, పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు, ఈరోజు మీరు వచ్చారండి, మా బిల్లులు ఆగిని, రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు, రేపు ఏది జరిగినా కానంటే ఆ రోజే ఒకటి చెప్పానండి. పెద్దలు శివరాం గారు ఉన్నారు, నేను కూడా వచ్చానమ్మా, ఈరోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు, ఒక కార్యకర్తలాగే వచ్చాను. నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను. దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసి అయితే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను. దానికి అనుకూలంగానే నాకు ఇన్ఛార్జి రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక్క కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను. అది ఏ డిపార్ట్మెంట్లు అయినా కానీ, ఏ రెవెన్యూలు అయినా కానీ నాకు చేతనైనంత చేశాను. నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకి చేతనైనంత సహాయం చేశారు. ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము. దాంట్లో భాగంగా మాకు అవకాశం వచ్చుద్ది అనుకున్నాము. అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని